జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 12 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం ఉచిత కళ్ల అద్దాలు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ కంటి ఆసుపత్రి నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి నిరుపేద ప్రజల దృష్టిలో నిలిచిపోయానని ఆయన పేర్కొన్నారు. నేను రాజకీయం కోసం సామాజిక సేవ చేయడం లేదని, నా కుటుంబమే రాజకీయ కుటుంబమని, అందుకే రాజకీయంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలకు ఉచితంగా సేవ చేస్తూ వారికి ఏ బాధ వచ్చినా ముందుండి వారి బాధలను తీరుస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరావు, నాగరాజు, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు ఉండాలి దగ్గర ఉన్నారు సార్. ఇక్కడ సార్ వచ్చింది సార్. లైటింగ్ వచ్చింది. ఇచ్చుకుంటే వాడుకుంటే వాళ్ళు. ఓకే నెక్స్ట్ జగిత్యాల జంబిగదర్ ప్రాంతానికి చెందిన బుర్రా సునీత, వైఫ్ ఆఫ్ మా రవి, చిన్న ఉద్యోగం చేసుకుంటాడు. భార్యకు మెదట్లో రక్తం గడ్డగడితే నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ చాలా లక్షలు ఖర్చు అవుతాయంటే ఎస్టిమేట్ తీసుకొచ్చి 5 లక్షల రూపాయల ఎల్ఓసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరి ఇప్పించడం జరిగింది. వెంటనే నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగడంతో బుర్రా సునీత ఆరోగ్యంగా ఇంటికి వచ్చిందని చెప్పి సంతోషంతో మా వారి భర్త అయిన రవి గారు, ఆ ప్రాంత కౌన్సిలర్ తమ్ముడు రామకృష్ణారెడ్డి గారు, నాగరాజు, వారి మిత్ర బృందం, అదేవిధంగా మా సీనియర్ పాత్రికేయుడు రాజేష్ వారు వచ్చి నాకు ధన్యవాదాలు తెలియజేసినందుకు వారికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తూ, మరి ఆ సునీత ఆరోగ్యం అంత పెద్ద ఆపరేషన్ నుంచి బయటపడ్డది, ఇంకా కూడా మంచిగా కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి నేను రాజకీయాలకు రావడమే సేవ చేయడానికి వచ్చినాం. అప్పుడు డాక్టర్గా అయినప్పుడేమో డాక్టర్ కావాలని చెప్పి చేయడం, కంటి డాక్టర్గా సక్సెస్ ఉన్నాం. తర్వాత కొంత రాజకీయం కోరికలు కావచ్చు, ఇంట్రెస్ట్, ప్యాషన్ అంటారు, ఆ ఇంట్రెస్ట్ ఓటు నుంచి రాజకీయ నేపథ్యంలో కుటుంబంలోకి వచ్చి రాజకీయంలోకి వచ్చినాం. ప్రజలను గెలిపించిన కాబట్టి ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రితో కలిసి పనిచేసుకుంటూ కోట్లాది రూపాయల నిధులు జగిత్యాలు తీసుకొస్తున్నాం. దాంట్లో ఈ యొక్క మా బుర్రా సునీత అనారోగ్యం ఉంటే 5 లక్షల రూపాయల చెక్కు ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రజలు, ముఖ్యంగా మా జంబిగద్ద ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్న మన కంటి హాస్పిటల్లో ఆపి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 12 మందికి ఆపరేషన్ చేసినాం. ఈ సందర్భంలో సహకరించిన మిత్రుడు డాక్టర్ విజయ్ గారికి, గీత్ గారికి, మా కంపౌండర్లకు, మా సిస్టర్ అమ్మలకు, మా మందు దుకాణం పిల్లలు, అద్దాల దుకాణం పిల్లలు, మా ఆయమ్మలకు, మిమ్మల్ని తీసుకొచ్చిన మా మిత్రులకు, శ్రీనివాస, నాగరాజు, అందరికీ, మా ఉప సర్పంచం వచ్చింది, అందరికి నమస్కారం. అయితే ఈ ఉచిత కంటి ఆపరేషన్లు దాదాపు 35 ఏళ్ళకెళ్ళి మెట్పల్లి కాడ నేను దవాఖాన పెట్టినప్పటికీ కూడా చేస్తా ఉన్నా. ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్న ఈ మూత మీద ఆపరేషన్ చేస్తే సూపర్చిటోళ్ళలో సగం మంది భారతదేశంలో ఉన్నారు. అందుకే ఇప్పటికీ నేను ఇంటోళ్ళ లెక్క అంతర్గానం ఉన్నా కానీ మొన్న ఎప్పుడు వచ్చి క్యాంప్ పెడతాను, ఒక 25 మందికి ఆపరేషన్లు అవసరం పడతాయని చెప్పి. అంత పెద్ద ఎత్తున చాలా మందికి చూపు తక్కువ ఉన్నది. దాంట్లో ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇక్కడ మంచి వద్దామని ఇంకా లేటెస్ట్ ఆపరేషన్ చేయించుకుంటారు. కొందరు తెలిసిన వాళ్ళు
పెద్ద మనుషులకి ఇట్లా వస్తారు, ఇవాళ చేయడం జరిగింది. ఇదేదో మన ప్రాంతం ఓట్ల కోసం కాదు, ఎందుకంటే రాజకీయాలకు వచ్చిన వాడు బుద్ధ బాగా టీవీలో చూస్తారు. మీరు నా మీద చల్లటం ఇంకోలో చల్లడు, నేను పెద్దగా ఎవరు లేమన్నా. కానీ ఉదాహరణ ఇక్కడ చూస్తే బుగ్గార పేషెంట్ ఉన్నారు, చిన్నాపూర్ పేషెంట్ ఉన్నారా, బుగ్గార చేయలేవాడు బుగ్గారం చిన్నాపూర్ కూడా పేషెంట్లు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ పని చేస్తూ ఉంటాం. ఎవరి దగ్గర ₹1 తీసుకోలే కదా, మందులు కూడా ఇచ్చిర్రా, ఇచ్చారు. మరి దీంట్లో మాకు పెద్ద ప్రభుత్వం కెళ్ళి కూడా బాగా రావు, తిన్నరా అంత కొడితే ఇట్లా డైరెక్ట్ వచ్చిన ₹1000 ఇస్తారు. ఆ ₹1000 కోసం నేను ఇన్ని కాగితాలు పెట్టాలి. అవి కూడా దాదాపుగా బంద్ పెట్టా. కంపౌండర్లకు ఎక్కడ మా అసిస్టెంట్ మీ ఇష్టం ఉంటే పెట్టుకుని లేకుంటే దాదాపు 2 ఏళ్ళకి ₹1 కూడా మేము తీసుకుని కూడా తీసుకోలేదు. మరి మీరు కూడా మా పేరు చెప్పేవాళ్ళ మందులు అవి అమ్మితే కూడా మీరు కూడా కొనుక్కోవద్దు, ఏదన్నా ఇక్కడికే రావాలి. ఇవన్నీ ఉచితంగా ఇచ్చి పంపిస్తాం. తర్వాతే అద్దాలు కొనుక్కోవాలి. ఇప్పుడు 4 అద్దాలు అన్ని ఇస్తాం, కూడా ఇస్తాం. మరి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మరి మా ఆయమ్మ కూడా ఎంత సాఫ్ ఉంచింది మీరు చూసారు, విన్నారా. మా కంపౌండర్ కూడా మిమ్మల్ని అన్ని తీర్లో చూసుకుంటారు. ఆఖరికి మీరు ఆపరేషన్ థియేటర్కి వచ్చినప్పుడు కూడా 2 సార్లు కాళ్ళు కడిగించి లోపలికి పంపారు. అంటే ఇంత మట్టి ఉండద్దు అనేది మన ఉద్దేశం, అర్థమైందా. ఈడ కడిగించి లోపల కడిగి తీసుకున్నాం. మేము కూడా అట్లా కడుక్కొని అన్ని శుభ్రం పెట్టి చేస్తాం. అందుకే ఇప్పటికి దేవుని దేవాల దగ్గర 1,00,000 ఆపరేషన్ చేసాం, 20,000 మందికి ఫ్రీ ఆపరేషన్ చేసాం. 1,00,000 అనగానే అనుకోవచ్చు, 35 ఏళ్ళ మేము కొత్త కాదు. ఇట్లనే రోజు 10-12 మంది 15 మందికి చేస్తే నెలకు 3,000, ఏడాదికి 3,000, 35 ఏళ్ళకి ఎన్నైతే ఇంకో 5,000 అలాగే తీసేసా కానీ. కాబట్టి ఆ రకంగా మేము చేస్తున్నాం. మీరు ఇప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇచ్చిన మందు రోజు 7 సార్లు వేసుకోవాలి. కిందరే పిట్లని వేయాలి. ముఖ్యంగా ఇంటి వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, మంచిగా చేతులు కడుక్కొని వేయాలి. గోర్లు ఉండద్దు, శుభ్రంగా చేతులు కడుక్కొని కిందరే పిట్లనే వేయాలి. మీద రేపు ముట్టకూడదు, ఎందుకంటే అక్కడి నుంచే కట్ చేసి మూత మీద తీస్తాం, అద్దం పెడతాం. ఎవరికి కూడా కుట్లు వేసే అవసరం పడలేదు. లేటెస్ట్ ఆపరేషన్ మిషన్ తోటి చేసినాం. ఇందులో బాగుంది, అందరికి శుభ వచ్చింది. మంది ఇష్టం కింది రేపు ముట్టేయాలి, 7 సార్లు వేయాలి. ఇటువంటి తెల్ల దస్తీలు అర్జెంటుగా 2-4 కొనుక్కొని పిండి ఆరేది. ఇప్పుడే పోయి ఆ మొదటి పని అదే వేయాలి. ఆరేసి రేపు పొద్దుగాల ఒక 2 దస్తీలు నీళ్ళలో వేసి బాగా గరం చేసి మెల్లగా తీసి ఇట్లా రెప్పలు తుడవాలి. తుడిచి మళ్ళీ ఈ పక్క కూడా తుడవాల్సిన అవసరం ఉంటుంది. విన్నారా. చాలా జాగ్రత్తగా ఉండాలి. తినుట్లా పత్యం లేదు, అన్ని తినవచ్చు. షుగర్, బీపీ మందులు, ఇంకా రక్తం పచ్చ ఏ గొర్రెలు వేసుకోవాలి. ఒక నొప్పుల గొర్రెలు వద్దు, ఎందుకంటే ఇట్లా మేము ఇచ్చిన గొర్రెలలో కూడా నొప్పి తక్కువ గొర్రెలు ఉంటుంది. కాబట్టి ఈ నొప్పుల గొర్రెలు, మోకాల నొప్పులు, నడు నొప్పి 3-4 రోజులు వాడద్దు. ఈ లోపల మీకు బీపీ ఎక్కువ, షుగర్ ఎక్కువ, కడుపు నొప్పి, జ్వరం, ఎవరికి ఏదైనా రావచ్చు కదా. 3 పూటలు కూడా వస్తుంటాయి రాత్రి. నిన్న పోయొచ్చిన ఆపరేషన్ కాగానే నా దగ్గర పిల్లగాని తండ్రి అంత 55 ఏళ్ళు పొందగా పనిపోయి వచ్చినట్టు తెల్లారి వరకు లేడు, మంచం మీద పోయాడు. ఏదైనా జరగచ్చు. ఏదైనా వెంటనే వేరే దాకా పోయి చూపించుకోవాలి. ఇక్కడికి మళ్ళీ బేస్తామని రండి. పొద్దుగా 7 గంటల వరకే రావాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్తే.